రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించింది. చిన్న సన్నకారు రైతులు, కాలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఒక్కో రైతుకు ఏటా 20,000 అందించనున్నారు. మొత్తం 3 విడతలుగా ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. అన్నదాత సుఖీభావ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలు, అన్నదాత సుఖీభావ పథకం ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాల గురించి మీకు వివరిస్తాను. అన్నదాత సుఖీభావ పథకం అంటే ఏమిటి? అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరు అర్హులు? అన్నదాత సుఖీభావ పథకానికి ఏమేం పత్రాలు అవసరం? అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్నదాత సుఖీభావ పథకానికి ఎలా ఎంపిక చేస్తారు? రైతు తనకు ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయం చేయడాన్ని మాత్రం మానడు. దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తాడు. అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతన్నలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అన్నదాత సుఖీభవ. గత ప్రభుత్వం హయాంలోని వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో అమలు చేసిన ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 13,500 వారి ఖాతాల్లో జమ చేయగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ మొత్తాన్ని 20,000కు పెంచింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన కూటమి రైతులకు ఏటా 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అనంతరం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభావ పథకం అంటే ఏమిటి? అన్నదాత సుఖీభావ పథకం అనేది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000ను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేశారు. అన్నదాత సుఖీభావ పథకానికి ఎవరు అర్హులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు. చిన్న సన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే అర్హులు. వయసు 18 సంవత్సరాల నిండి ఉండాలి. భూమికి సంబంధించిన పక్కా పత్రాలు, పట్టా లేదా పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉండాలి. సాధారణంగా పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులవుతారు. ఆదాయ పన్ను చెల్లించే వారికి అన్నదాత సుఖీభావ పథకం వర్తించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. 10,000 అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారికి కూడా అన్నదాత సుఖీభావ పథకం వర్తించదు. అన్నదాత సుఖీభావ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అమలు చేయనున్నారు. అంటే ఒకే కుటుంబంలో 2 నుంచి 4 పేరిట భూమి ఉంటే వారిలో ఒక్కరికే లబ్ధి చేకూరుతుంది. రైతు ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టా అంటే పాస్బుక్, ఆర్ఓఆర్ రికార్డ్ లాంటివి, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబరు, అలాగే భూమి వివరాలు, రైతు పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు నంబరును బ్యాంక్ ఖాతాలో అనుసంధానం చేసుకుని ఉండాలి. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించాలి. అక్కడ సిబ్బందికి వివరాలను అందించాలి. అధికారులు రైతు సమర్పించినటువంటి పత్రాలను పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా నమోదైన వెబ్లాండ్ డేటాను ఉన్నతాధికారులు పరిశీలించి అర్హులైన వారిని అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చే నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో 3 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అర్హులైన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డు అయ్యే వెబ్లాండ్ డేటాను గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటుగా మండల వ్యవసాయ అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా లాగిన్ ఆప్షన్ ఇచ్చారు. వెబ్లాండింగ్లోని సర్వే నెంబర్లు, రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఇతర వివరాలను పరిశీలిస్తారు. అనంతరం వ్యవసాయ అధికారి ఆ వివరాలను ఫార్వర్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వివరాలు జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలనకు వెళ్తాయి. వివరాలన్నీ సరిగా ఉంటే అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో ఆ రైతు పేరును చేరుస్తారు. వెబ్లాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు. క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించేస్తారు.